సంవత్సరాల్లో కనీసం ఊహించలేని పనుల్ని కూడా ఈయన కేవలం 10 ఏళ్లలో పూర్తి చేశాడు. కృష్ణమ్మ నీళ్లని పాలమూరు గుండెదాకా తీసుకొచ్చిండు. పాలమూరంటే పేదరికం కాదు, పాలమూరంటే పచ్చని పొలాలని చూపించిండు. కరువు నేలలో వరి పండించి కన్నీటి పాలమూరుని కాసుల పాలమూరు చేసిండు. రైతు చేత్తో విత్తనమేసే ముందే రైతు జేబులో రైతు బందేసిండు. రైతు కళ్ళు మూసినా ఆ ఇల్లు వీధిలో పడకుండా పరుగు కాపాడిండు. 70 ఏళ్లు ఫ్లోరైడ్ తో వంగిపోయిన నల్గొండాని నిటారుగా నిలబెట్టిండు. కంటి వెలుగుతో లక్షల మంది కళ్లల్లో వెలుగు నింపిండు. నీళ్ల కోసం బోర్లు తవ్వి అలసిపోయిన చేతులకు చెరువు నీళ్లిచ్చి వ్యవసాయం చేపించిండు. చీకట్లలో ఉన్న రాష్ట్రానికి 24 గంటల వెలుగునిచ్చిండు. వ్యవసాయమే రాదన్న రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చిండు. ఒకప్పుడు కుంభకోణాల రాజధానన్న హైదరాబాద్ ని ఐటీ ఫార్మా రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టిండు. చరిత్ర చాలా మందిని మర్చిపోతుంది, కానీ కె చంద్రశేఖరరావు గారి పేరు తెలంగాణ ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. తెలంగాణ చరిత్ర నుంచి ఆయన్ని కాని, ఆయన తెచ్చిన పాలసీలను కాని ఎవ్వరూ